శివయ్యను దర్శించుకున్నాం. ఆ శివుని నెత్తి మీద 2 నీళ్లు పోసాం. ఒక మహాకవి అంటాడు, శివుడు ఏమడుగుతాడు అంటే చాలా సులభమైనటువంటి అడుగుతాడు. నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్రి ఇసుమంతయవాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. నీలకంఠుని శిరస్సు మీద చెంబుడు నీళ్లు పోసి ఓం నమ శివాయ అనుకుంటే చాలు. కాస్తంత మారేడు పత్రి ఇసుమంతా ఆయన పాదాల దగ్గర వేసి ఓం నమ శివాయ అంటే చాలు. కామధేనువు మన ఇంటి పెరట్లో, మన ఇంటి వెనకాల మంచి ఆవుగా నిలబడుతుంది. కల్పవృక్షము మన వీధిలో మల్లె చెట్టుగా విరుస్తుంది అంటాడు మాదయ్య గారి మల్లన అనేటువంటి గొప్ప కవి. కవి అనేటువంటి వాడు 4 మంచి విషయాలు సమాజానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవేవో పుస్తకాల్లో రాసి ఉంటాయి, మనం చదువుకోలేదు కదా, మనకెట్టా తెలుస్తాయి అంటే, ఇదిగో ఇలాంటి సందర్భంలో ఎవరో మాలాంటి వాళ్ళని పిలిచి 4 మాటలు చెప్పండి అంటే మేము చదువుకున్న విషయాలు మీలాంటి వాళ్ళకి బస్తీల్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరు పిలవలేదనుకోండి, నా ఇంట్లో నేను కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకొని నిద్ర వచ్చే వరకు కూర్చొని నిద్ర వచ్చాక సినిమా చూసుకొని పడుకుంటాం. శివరాత్రి అంటే ఇంట్లో సినిమాలు చూడడం కాదు, టీవీలో సినిమాలు చూడడం కాదు. ఒక భక్తుడు మరొక భక్తుడిని కలిసి అందరం కలిసి ఒక చోటకు చేరి భక్తి పారవశ్యంలో గంగమ్మ ఎలా పొంగుతుందో, ఆ గంగమ్మ శివుని జటాజూటం మీద నుంచి ఎలా పొంగుతుందో అలాగా మన హృదయాలలో నుండి శివభక్తి ఉప్పొంగి రావాలి. ఇవాళ ఈ రోడ్డు మీద ఇక్కడ ఈ బస్తీలో కూర్చున్నటువంటి భక్తులందరి హృదయాల్లోనూ శివయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? వినపడ్డం లేదు, నిద్రపోతున్నారు ఎప్పుడే. ఇంకా లింగోద్భవం వరకు నేను మాట్లాడతా. శివయ్య ఉన్నాడా లేదా? అందరిలోనూ శివయ్య ఉన్నాడు. మనందరం కూడా శివస్వరూపులమే. మీకు ఒక రహస్యం చెప్పాలి. వేదంలో ఒక రహస్యం ఉంది. ఏంటంటే విష్ణుమూర్తి పూజ చేసేటప్పుడట, అయ్యా నువ్వు విష్ణువి, నేను భక్తుడిని, నీ పూజ నేను చేస్తున్నాను అని చెప్పొచ్చట. మనం సత్యనారాయణ కథ చేస్తాం కదా, వ్రతం. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేరు, మనం వేరు. కానీ శివుడితో ఇలా కాదట. శివుని యొక్క పూజ చేయాలంటే ముందు మనం ఏమవ్వాలట? మనం శివుడు అయిపోవాలట. నా రుద్రో రుద్రమర్చయేత్ అని చెప్తుంది వేదం. మనం శివుడు అవ్వాలి అంటే అభిషేకం చేసేటప్పుడు అయ్యగారు మంత్రాలు చెప్తూ ఏమంటారంటే, ఓం నమ శంభవేచ, అంగుష్టాభ్యాం నమ, హృదయాయ నమ, శిరసే స్వాహ. అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క శివుని నామం చెప్పి మన శరీరంలో, నా శిరస్సులో శివుడు ఉన్నాడు, నా ముఖంలో శివుడు ఉన్నాడు, నా హృదయంలో శివుడు ఉన్నాడు, నా చేతుల్లో శివుడు ఉన్నాడు, మొత్తం నా శరీరం అంతా శివమయం అయిపోయింది, దేహం అంతా కూడా శివమయం అయిపోయింది అని ముందు అనుకున్న తర్వాత మాత్రమే శివునికి అభిషేకం చేయడానికి మనకి అర్హత వస్తుంది అని వేదం చెప్తుంది. కాబట్టి ఇవాళ మనందరం ఇక్కడ కూర్చొని శివుని గురించి ఆలోచిస్తున్నామంటే మనందరం ఏమైపోయాం? మనందరం శివస్వరూపం అయిపోయినాము అనుకోండి. ఒకసారి మనసులో నేను శివుణ్ణి అయిపోయినాను అనుకోండి. తల్లులు, ఆడవారు పక్కనే అమ్మవారు లేకుండా శివుడు కూడా ఏమీ చేయలేడు. నేను చెప్తా తర్వాత. అన్నకి ఎమోషన్ వచ్చింది. ఏమి, శివుడు అమ్మవారికి సగం శరీరాన్ని ఇచ్చేశాడు పార్వతీదేవికి. అర్ధనారీశ్వరుడు సగం శరీరం అమ్మవారికి ఇచ్చి తనలోనే ఉంచుకున్నాడు. అందుకే వాళ్ళిద్దరిని ఏమంటామంటే ఆది దంపతులు అంటాం. మన ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ఆది దంపతులు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, పురుషులు ఉన్నారు, దంపతులుగా వచ్చిన వాళ్ళు, పిల్లలతో వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. మనం కూడా శివులం అయిపోయాం కాబట్టి మన సంసారాలు కూడా ఎలా ఉండాలి అంటే ఆది పరాశక్తి పరమశివుడి యొక్క సంసారం ఎలా ఉంటుందో అలాగ మన సంసారాలు ఉండాలి అని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.
ఇవాళ నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అంటే నా ఇంట్లో ఉన్నటువంటి నా ఆది పరాశక్తి పర్మిషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చా. ఆమెను అడిగా, ఏం పరాశక్తి వెళ్ళమంటావా అంటే 4 పండ్లు ఇంట్లో తెచ్చి పడేసి వెళ్ళిపో అన్నది. అంటే మనం యజమానిగా మనం చేయాల్సినటువంటి పనులు ఇంట్లో చేశాక వీధిలో పనులు చేయాలి. శివయ్య కూడా అంతే. త్రిపురాసురుణ్ణి సంహరించినా సరే, మరొక తారకాసురుణ్ణి సంహరించినా సరే, ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా సరే తన ఇంటిని ముందు చక్కబెట్టుకొని రాక్షస సంహారానికి వెళ్ళాడు శివయ్య. మిత్రులారా, భక్తులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాలు ధర్మానికి క్షేత్రాలుగా ఉండాలి. మన ఇల్లు, మన సంసారాలు, మన పిల్లలు, భార్య, భర్త, ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఒక దేవాలయ వ్యవస్థలాగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఒక మాట చెప్తా మీకు అందరికీ. శివయ్య, అమ్మవారు పార్వతీదేవి ఇద్దరూ కైలాసంలో కూర్చుంటారు. ఒక్కసారి మీ మనసులోకి వారి యొక్క రూపాలు తెచ్చుకోండి. శివయ్య రూపం ఇక్కడ కనబడుతుంది. స్వామి అదుగో అక్కడ ఉన్నాడు, తాండవ స్థితిలో ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. శివయ్య ఆయన రూపాన్ని గుర్తు తెచ్చుకున్నట్టయితే ఆయన వస్త్రాలు ఏమిటమ్మా? పులి చర్మం కట్టుకున్నాడు, ఏనుగు చర్మం పైన వేసుకున్నాడు. ఆయన వస్త్రాలన్నీ చర్మాసే. చర్మాస్ అంటే చర్మాస్ డ్రెస్సెస్ కాదు, చర్మాలే వేసుకుంటాడు ఆయన. పోనీ ముఖానికి ఏమైనా ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ రాసుకుంటాడా? విభూది రాసుకుంటాడు. పోనీ ఆయన హెయిర్ స్టైల్ ఏమైనా అంత గొప్పగా ఉంటుందా? జటాజూటదారి. పోనీ ఆ జటాజూటానికైనా సరే ఏమైనా నూనె పెట్టుకుంటాడా? గంగమ్మ నెత్తి మీద ఉంది. ఆభరణాలు ఏమైనా మంచి బంగారు ఆభరణాలు ఏమైనా ధరిస్తాడా? నాగాభరణాలు మెళ్ళో ఉన్నాయి. ఇది ఆయన యొక్క అపియరెన్స్, ఆయన యొక్క అవతారం. ఇక పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని చూడండి. అమ్మవారు ఎలా ఉంటుందండి? మంచి కంచిపట్టు చీర కట్టుకొని ఉంటుంది, నిరంతరము బంగారు కిరీటంతో వెలిగిపోతూ ఉంటుంది. జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి నగలన్నీ అమ్మవారు ఒంటి మీద ఉంటాయి. వాళ్ళిద్దరూ కైలాసంలో ఉంటారు. ఏనాడు శివుడు అమ్మవారిని, ఇదిగో పార్వతి, ఒక్కసారి ఈ పులి చర్మం కట్టుకో, ఒకసారి టెస్ట్ చేయి అని అమ్మవారు అనలా, ఆయన అనలా. ఆ బంగారు ఆభరణాలు ఎందుకు, ఇదిగో నాగాభరణం మెళ్ళో వేసుకో అని అనలా. అలాగే అమ్మవారు కూడా ఏనాడు, ఏమండి ఇవాళ పండగ కదా, మీ పండగ శివరాత్రి, మీ పుట్టినరోజు, ఈరోజు మంచి డ్రెస్ వేసుకోండి, పట్టుపంచ కట్టుకోండి అని అమ్మవారు ఎప్పుడు అందు. అంటే అర్థం ఏంటంటే ఆమె యొక్క టేస్ట్ ఏదో, ఆమె యొక్క అభిరుచి ఏదో అయ్యగారు ఒప్పుకుంటారు. అయ్యగారికి ఏది ఇష్టమో అమ్మవారు ఒప్పుకుంటుంది. శివాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం పరస్పర పునర్భవాభ్యాం అని శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్తారు. శివుడు పార్వతి ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు పడి చచ్చేటువంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో. శివుడి కోసం పార్వతి తపస్సు చేసింది, పార్వతి కోసం శివుడు తపస్సు చేశాడు. ఇద్దరూ తపస్సు చేసి ఒకరినొకరు సాధించుకొని వివాహం చేసుకున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శ దంపతులు శివపార్వతులు. వాళ్ళిద్దరూ ఏనాడు ఒకరి యొక్క అభిరుచిని ఇంకొకరి మీద రుద్దలే. నువ్వు నేను చెప్పినట్టే ఉండాలని భర్త అనలేదు, మీరు నేను చెప్పిన పనే చేయాలని భార్య అనలేదు. ఇద్దరూ కలిసి ఏ పని చేశారు అంటే సమాజానికి, లోకాలకు ఏది మంచో ఆ పని చేశారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓం నమః శివాయ. ఇద్దరూ కలిసి సమాజానికి మంచి పని చేశారు. అమృతం పాల సముద్రంలో ఉందట. అమృతాన్ని బయటకు తీయాలని దేవతలు ప్రయత్నం చేశారు. పాల సముద్రాన్ని చిలకడం కోసం ఏం చేశారు? మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి వాసుకి అనేటువంటి పాముని ఆ కవ్వానికి తాడుగా చేసి అది చిలకాలి అనుకున్నారు. దేవతలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి తాడు పట్టుకోవడానికి మరొకరు ఎవరున్నారు అంటే రాక్షసుల్ని పిలిచారు. అరే బాబు, మీరు కూడా పట్టుకోండి, వచ్చిన అమృతంలో మీకు కొంత ఇస్తామన్నారు. అంటే రాక్షసులు మేము తోకవైపు పట్టుకోవాలా, తలవైపు పట్టుకోవాలా అన్నారు. దేవతలు చాలా తెలివైన వాళ్ళు కదా, తోకవైపు అయితే బరువు తక్కువ ఉంటుంది, తలవైపు రాక్షసులకు ఇచ్చారు. పాపం రాక్షసులు పట్టుకున్నారు.
మొత్తం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే మొట్టమొదటి ఏమొచ్చింది, అందులో నుండి హాలాహలం వచ్చింది, పెద్ద విషం పొగతోటి వచ్చింది. లోకాలన్నీ కంగారు పడుతున్నాయి. దేవతలందరూ ఆ తోక వదిలేసి పారిపోయారు. రాక్షసులకి కళ్ళు మండుతున్నాయి, కింద పడ్డారు. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు మందర పర్వతానికి కింద కూర్మావతారంలో ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఋషులకి చెప్పాడు, బాబు ఈ ప్రమాదం నుంచి మనల్ని కాపాడగలిగేది పరమశివుడు ఒక్కడే, మీరందరూ కైలాసం వెళ్ళి ఆయన్ని ప్రార్థించండి అంటే ఈ ఋషులందరూ కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు కూడా వచ్చింది శివుడి వెంట. పదండి ఆ ప్రమాదం ఏదో చూద్దాం, నేను కూడా వస్తానని ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ఆ పొగంతా ఉంటే శివుడు ఏం చేశాడు, ఆ వేడిగా పొగతో ఉన్నటువంటి విషాన్ని మన అల్లనేరేడు పండు అంత చేసి చేతిలో పెట్టుకున్నాడు. ఇది విషం, చూసావా పార్వతి, ఈ విషం వల్ల లోకాలన్నీ చచ్చిపోతాయి అని ఆ విషయాన్ని చేతిలో పెట్టుకొని అమ్మవారికి చూపించాడు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందో చూడండి. జగన్మాత ఎందుకయిందో ఇక్కడ రహస్యం ఉంది. అమ్మవారు ఏం చేసింది, ఏమండి ఏదైతే అదైంది, ఈ విషయాన్ని మీరు మింగేయండి అన్నది. మృంగెడిది గరళమట మృంగెడువాడు విభుండని మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. అంత జగన్మాత తన మెళ్ళో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని ఒకసారి కళ్ళకద్దుకొని, ఏమండి నా మంగళసూత్రం గట్టిది, నా మాంగళ్యం గట్టిది, మీరు మింగేయండి మీకేం కాదన్నది అమ్మవారు. మంగళసూత్రానికి పార్వతీదేవి ఇచ్చినటువంటి గౌరవం అది. ఇవాళ కర్మగాలి మంగళసూత్రం మెళ్ళ వేసుకోవడం లేదు చాలామంది. అందులోని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు అసలు మంగళసూత్రం వేసుకోవడం లేదు. ఒక ఆవిడ మంగళసూత్రాన్ని ఫ్రిడ్జ్లో పెట్టిందట. ఎందుకమ్మా మంగళసూత్రం ఫ్రిడ్జ్లో పెట్టావంటే మా ఆయన చల్లగా ఉండాలి అని. ఇంకా నయం వాళ్ళ ఆయన్ని పెట్టలే ఫ్రిడ్జ్లో. అందుకని జగన్మాత అంతటి ఇల్లాలు ఆది పరాశక్తి తన భర్తకి మీకేం కాదు నేనున్నాను కదా చూసుకుంటాను, విషం తాగేయండి అంటే శివుడు అల్లనేరేడు పండులా ఉన్నటువంటి విషయాన్ని నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఆయనకు గుర్తొచ్చింది, అయ్యో బయట ఉన్న ఎన్ని లోకాలు ఉన్నాయో నా పొట్టలో కూడా అన్ని లోకాలు ఉన్నాయి, ఈ విషయాన్ని కనుక నేను మింగినట్టయితే ఈ లోకాలన్నీ ఇబ్బంది పడతాయి, ఏం చేయాలి అని కంఠంలో పెట్టుకున్నాడు. అందుకే శివుని కంఠం నల్లగా ఉంటుంది, దాన్ని నీలకంఠుడు అనే పేరు అందుకొచ్చింది. సమాజానికి లోకానికి ఉపకారం చేస్తే దానివల్ల ఒక మచ్చ వచ్చినా సరే అది మనకి ఆభరణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం, ధర్మరక్షణ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి అమ్మవారు శక్తి స్వరూపిణిగా తన వెంట ఉండి నడిపిస్తుంది అనేటువంటి విషయం ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. శివయ్య అంత గొప్పవాడు, అంత గొప్పవాడికి శక్తి స్వరూపిణిగా అమ్మవారు వెనక నుండి నడిపిస్తుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరాచార్యుల వారు. శివుడంతటి వాడే అమ్మవారిని తన తోడుగా తీసుకెళ్ళి ఉంటే తప్ప ఆయన కూడా బ్రతికి బట్ట కట్టలేడు. అటువంటి శక్తిని తనలో సగంగా పెట్టుకున్నాడు శివుడు. మరి పార్వతీదేవి ఎప్పుడైనా సరే నేను శక్తిని, నా వల్లే మీరు గొప్పవారయ్యారని పార్వతీదేవి ఎప్పుడు అనదు. భర్త ఇంటికి రాగానే భార్య ఏ పని చేయాలో ఆ పని పార్వతీదేవి చేస్తుంది. మార్కండేయుడు గురించి మనందరికీ తెలుసు, మార్కండేయ స్వామి. ఆ మార్కండేయుడికి మరణం రావాలి. మార్కండేయుని యొక్క ప్రాణాలు తీసుకెళ్ళడానికి యమధర్మరాజు యమపాశం పట్టుకొని వచ్చేసాడు. వెంటనే మార్కండేయుడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి లోన శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ఆ శివలింగం దగ్గర ఉండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటున్నాడు. బయట ఎవరు నిలబడ్డారు, యమధర్మరాజు నిలబడ్డాడు. యమధర్మరాజు అంటాడు, నేను నీ ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాను, పద నరకానికి పోదాం అంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇతడు నా భక్తుడు,
నా భక్తుడిని నువ్వు సంహరించడానికి వీల్లేదు, నేను మార్కండేయుని కాపాడుతాను అని శివుడు ఏం చేశాడంటే తన ఎడమ కాలుతో యమధర్మరాజు యొక్క వక్షస్థలం రొమ్ము మీద తన్నేశాడు. వెంటనే యమధర్మరాజు కింద పడ్డాడా? ఆ విజయంతో మార్కండేయుని విడిపించి బతికించి రక్షించి పరమశివుడు కైలాసానికి వచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎంత తమాషా అయిన మాట. పరమశివుడు కైలాసానికి వచ్చేసరికి అక్కడ అమ్మవారి పరిస్థితి ఏంటంటే, అమ్మవారు బంగారు సింహాసనం మీద కూర్చుంది. అమ్మవారికి అందరూ పూజలు చేస్తున్నారు. ఎవరయ్యా పూజలు చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనం ఇక్కడ పూజ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ వచ్చి ఎలా పూజల్లో పాల్గొంటున్నారో అమ్మవారి పూజ చేయడం కోసం దేవేంద్రుడు స్వర్గం నుండి వచ్చాడు, శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వచ్చాడు, బ్రహ్మ సత్యలోకం నుండి వచ్చాడు. ఇలా పెద్ద పెద్ద దేవతలందరూ కూడా వచ్చి తమ కిరీటాలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు. ఎంత గొప్ప విషయం అండి. ఈలోగా శివయ్య త్రిశూలం తిప్పుకుంటూ కైలాసంలోకి వచ్చాడు. ఆ అంతఃపురంలోకి వచ్చేసరికి అమ్మవారు ఒక్కసారి ఈ పూజలన్నీ కాదని తన సింహాసనం మీద నుండి లేచి శివుణ్ణి చూసుకుంటూ అలా ముందుకు నడుస్తుంది. అప్పుడు అమ్మవారి దగ్గర ఉండేటువంటి ఒక పరిచారిక ఏమంటుందంటే, అమ్మ నువ్వు శివయ్య ముఖంలోకి చూస్తూ నడుస్తున్నావు, కొంచెం జాగ్రత్త, కిందకి చూడు, అగో అక్కడ కిరీటాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు కిరీటం ఉంది, దేవేంద్రుడి కిరీటం ఉంది. అందరు కిరీటాల కంటే పెద్ద కిరీటం ఎవరిది? బ్రహ్మదేవుడి కిరీటం. ఎందుకు? ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి కాబట్టి. ఈ కిరీటాలన్నీ చాలా జాగ్రత్తగా కాలుకు తగులుతాయమ్మా, కిరీటాలు చూసుకొని నడువు తల్లి అని ఆ పరిచారిక హెచ్చరిస్తుంది. ఈలోగా శివయ్య దగ్గరకు వచ్చాడు. ఏమండి, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. భర్త ఇంటికి వస్తే భార్య ఎట్లా మాట్లాడాలో అలా మాట్లాడింది పార్వతీదేవి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. కాసిని మంచినీళ్ళు తాగుతారా? తాగుతారు. కాసేపు కూర్చోండి, విశ్రమించండి, సంతోషం. మీరు వెళ్ళిన పని ఏం జరిగింది అని అడిగింది. ఏం జరగడం ఏంటి? ఆ మార్కండేయుడిని నేను రక్షించేశాను, యమధర్మరాజు రొమ్ము మీద కాలుతో తన్నేశానన్నాడు శివుడు. జాగ్రత్త వినండి, ఇక్కడ తమాషా అమ్మవారు ఏం చేస్తుందో. ఆ యమధర్మరాజుని నేను కాలుతో తన్నేశానన్నాడు. అనేసరికి నిజంగా తన్నేశారా అండి అన్నది అమ్మవారు. అమ్మవారు చాలా కొంటెగా శివుడిని ఏడిపిద్దామని, కాలుతో తన్నేశాను, కుడికాలికి బలం ఎక్కువ, అయినా సరే యముణ్ణి తన్నడానికి కుడికాలు అవసరం లేకపోయింది, నా ఎడమ కాలుతో తన్నేశానన్నాడు శివుడు. వెంటనే పార్వతీదేవి పగలబడి నవ్వింది. మళ్ళీ చెప్పండి, ఏ కాలుతో తన్నేరండి అన్నది. అంటే ఎడమ కాలుతో తన్నేసానన్నాడు. అప్పుడు అమ్మవారు అంది, అయితే మీ గొప్పతనం ఏముందండి, ఆ ఎడమ కాలు నాదే కదా, నీ శరీరంలో ఎడమ భాగం అంతా నేనే కాబట్టి ఆ వామ పాదము ఏదైతే ఉందో ఆ ఎడమ కాలులో ఉండేటువంటి శక్తి అంతా నాదే కదా. ఇప్పుడు మీరు గెలిచినటువంటి గెలుపు ఇది మీ అకౌంట్లో పడదండి, నా అకౌంట్లో పడుతుంది, ఇది నా గొప్పతనమే అంటుంది. ఎవరు? పార్వతీదేవి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు వీళ్ళందరూ అమ్మవారికి మరిన్ని పూజలు చేశారు, అయ్యవారికి మరిన్ని పూజలు చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి దంపతులు ఎవరు? శివయ్య, పార్వతీదేవి ఇద్దరు అద్భుతమైనటువంటి దంపతులుగా ఉంటారు. అందుకే మహాకవి కాళిదాసు ఒక మాట అంటాడు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనేటువంటి మాట అంటాడు. వాక్కు అంటే తల్లి మాట, మాట్లాడుతున్నామంటే దానికి ఒక అర్థం ఉండాలి. మనలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నామని తిడతాం. అందుకని మాట అనేటువంటిది వాగ్దేవి స్వరూపం, అమ్మవారి స్వరూపం మాట. ఆ వాక్కు అమ్మవారైతే దాని యొక్క అర్థాన్ని చెప్పగలిగేటువంటి వాడు పరమశివుడు. వాగర్ధావివ సంపృక్తౌ, వాక్కు అర్థముల వలె భార్యాభర్తలిద్దరూ
ఒకరి మాటను, ఒకరి హృదయాన్ని ఒకరు అర్థం చేసుకుంటూ సంసారం నడిపించినట్టయితే వాళ్ళు మాత్రమే ఆది దంపతులు అవుతారు. అటువంటి ఆది దంపతులను స్మరించుకునేటువంటి అద్భుతమైనటువంటి పర్వదినము, గొప్ప దినము ఈ దినము. ఇటువంటి రోజున మనందరం కూడా 4 మంచి విషయాలు వినడానికి, అనడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇంత గొప్పగా ఉంటారో వీళ్ళకి పుట్టినటువంటి సంతానం ఎంత గొప్పగా ఉంటారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం ఎవరు? పెద్ద కొడుకు ఎవరు? పరమశివుడి పెద్ద కొడుకు ఎవరు? గణపతి. రెండవ కుమారుడు ఎవరు? కుమారస్వామి, సేనాపతి. అందుకని పిల్లలిద్దరూ మహాప్రయోజకులయ్యారు. ఒకరు గణపతి అయ్యారు, ఒకరు సేనాపతి అయ్యారు. గణపతిని ఎట్లా కొలుస్తాం? గణములు అంటే సమూహములు. ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి సమూహాన్ని గణము అంటాం. ఆ గణములన్నీ సరిగ్గా నడిస్తేనే రణములు జయించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సేనను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు సేనాపతి అవుతాడు. ఇవాళ వీర భారత్ సేన ఏదైతే ఉందో, ఈ వీర భారత్ సేన దేనికోసం కంకణం కట్టుకుంది, దేనికోసం ఒక దగ్గరికి వచ్చింది? ఇందులో యువకులందరూ ఏ పని కోసం వచ్చారంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని రాలేదు, వాళ్ళకి ఏవో ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయని రాలేదు, ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని రాలేదు. వాళ్ళు దేనికోసం వచ్చారు? కేవలము దేశ రక్షణ కోసం, కేవలము ధర్మ రక్షణ కోసం, కేవలము దైవభక్తి కోసం ఈ సేనాపతులందరూ ఇవాళ తయారయ్యారు. గణపతులుగా తయారవ్వాలి. ఎవరైతే నాయకులుగా ఎదుగుతారో వాళ్ళు గణపతులు అవుతారు. ఎవరైతే వెనక నడుస్తారో వీళ్ళందరూ సేనాపతులు అవుతారు. ఈ గణపతులు, సేనాపతులు తయారవ్వాలంటే పశుపతి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. పశుపతి ఎవరు? పరమశివుడు. ఆ పశుపతి యొక్క ఆశీస్సులు ఉంటేనే ఈ గణపతులు, సేనాపతులు అద్భుతంగా ధర్మరక్షణ చేయగలుగుతారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా రెండో విషయం ఏంటంటే, మీద చెంబుడు నీళ్లు పోస్తే, పట్టెడు పత్రి ఇస్తే ఆయన మనందరినీ ఆశీర్వదిస్తాడు. అందుకే శివుణ్ణి ఏమంటారు? ఉబ్బులింగడు అంటారు. ఉబ్బులింగడు అంటే కాస్తంత ఓం ఓం నమ శివాయ అంటే చాలు ఉబ్బిపోతాడు, సరదా పడిపోతాడు, సంతోషపడిపోతాడు. మీరు ఏ వరం అడిగితే ఆ వరం ఇచ్చేస్తూ ఉంటాడు. వచ్చిన గోల ఏంటంటే, ఆయన పాపం రాక్షసులకు కూడా వరాలు ఇచ్చేశాడు. ఏ రాక్షసుడైనా తపస్సు చేసి ఓం నమ శివాయ అని కూర్చుంటే, భక్త నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలి అంటే వాడేవో వరాలు అడుగుతాడు. ఏం అడుగుతారు రాక్షసులు? ఏం వరం అడుగుతారు? నాకు చావు రాకూడదు అంటాడు. వీళ్ళందరూ చేసే పని ఏంటి? దేవాలయాలు కూలగొడతారు, తర్వాత వేదమాతను అన్యాయం చేస్తారు, యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తారు, పండితులను నాశనం చేస్తారు. ఇది రాక్షసులు చేసేటువంటి పని. పాపం ఋషులు మళ్ళీ బుడో పరిగెడతారు. ఎక్కడికి? శ్రీ మహావిష్ణువు దగ్గర పరిగెడతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మళ్ళీ అవతారం ఎత్తి ఈ రాక్షసుల్ని చంపడానికి ఒక పెద్ద ప్రణాళిక వేసుకొని భూలోకంలో అవతరించాలి. అలా అవతరించడం కోసం ఒకరి సహాయం ఒకరు తీసుకొని దేవతలందరూ మళ్ళీ అవతరిస్తారు, మానవ రూపంలో వస్తారు. వాళ్ళకు మళ్ళీ ఏవేవో శిక్షలు విధిస్తారు, ఆ రాక్షస సంహారం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మన పురాణాల్లో చూస్తూ ఉంటాం. రాక్షసులు కోరే కోరిక ఏంటంటే నాకు చావు రాకూడదు అని. మునులు ఋషులు కోరే కోరిక ఏంటంటే మాకు మళ్ళీ జన్మ రావద్దు, మోక్షం కావాలి అనేటువంటిది మునులు కోరినటువంటి కోరిక. అటువంటి రాక్షస సంహారం చేయడంలో పరమశివుడు చాలా ముందు ఉంటాడు అనేటువంటిది మనందరం గ్రహించవలసినటువంటి విషయం. మీరు ఆనందించేటువంటి విషయం మరొకటి చెప్తా. ఏమిటంటే, రావణాసురుడు మహాశివభక్తుడు, అద్భుతమైనటువంటి శివభక్తుడు. ఇలాంటి శివరాత్రులు ఎన్నో చేశాడు లంకలో. ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం? ధర్మం లేకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తలకాయలున్నా, తలకాయలో ఎంత తెలివి ఉన్నా, ధర్మం అనేటువంటిది లేకపోతే ఆ పూజలన్నీ వ్యర్థము. అంచేత రావణాసురుడికి తల బిరుసు ఎక్కువైంది. సీతమ్మ వారిని అపహరించి ఎత్తుకొని వచ్చాడు. అటువంటి రావణాసురుడు తలకాయ తెగ్గొట్టాలి అంటే దేవతలందరూ ప్లాన్ చేశారు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఒక పెద్ద సభ పెట్టారు, రావణుణ్ణి ఎట్లా చంపాలి అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, సరే ఏదోలాగా అవతరిస్తాం, రావణాసురుడిని చంపుతాం సరే, కానీ రావణాసురుడు పరమ శివభక్తుడే. శివభక్తుడిని చంపడం చాలా కష్టం.
శివభక్తుడిని చంపాలంటే ఎవరు రావాలి? శివుడే రావాలి. అంచేత కైలాసానికి కౌరు పెట్టండి అన్నారు. అందుకని శివుడిని రమ్మని చెప్పేసి కైలాసానికి కౌరు పెట్టారు. శివుడు వచ్చాడు. అయ్యా, ఇలా మేము భూలోకంలో అవతరిస్తున్నాం, ఇలా రావణ బ్రహ్మను సంహరించాలి, అంచేత మీరందరూ రావాలి అంటే శివుడు అన్నాడు, ఇప్పుడు ఉన్నట్టుండి నేను భూలోకానికి రాలేను, నేను ఇంట్లో మా ఆవిడికి చెప్పొస్తా అన్నాడు. మగవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. మనం ఎక్కడికి వెళుతున్నాం అన్నది ఇంట్లో ఇల్లాలకి చెప్పి బయటికి వెళ్ళాలి. అది శివుడు మనకు నేర్పినటువంటి రూల్ అది. ఆ శివుడు కైలాసం వెళ్ళాడు. పార్వతీదేవికి చెప్పాడు, ఇగో నేను భూలోకానికి వెళ్తున్నాను, ఆ రావణ బ్రహ్మ అనేటువంటి వాడిని సంహరించడానికి వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి వీళ్ళందరూ వెళ్తున్నారట, నేను కూడా భూలోకంలో అవతరిస్తున్నాను అన్నాడు. ఎవరు? పరమశివుడు. మీరు ఎలా అవతరిస్తారు అంటే, వాయుదేవుని యొక్క కుమారుడుగా నేను అవతరిస్తాను, అంజనాదేవి యొక్క కుమారుడుగా నేను అవతరిస్తాను అన్నాడు. జాగ్రత్త గమనించండి తల్లులారా. అంజనాదేవి కుమారుడుగా అవతరిస్తాను అంటే పార్వతీదేవి అన్నది, అయితే పదండి నేను కూడా మీ వెనకాల వస్తాను అన్నది. అంటే మొగాయని కదా, పరమశివుడికి కోపం వచ్చింది. ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, నువ్వెక్కడికి వస్తావు తోకలాగా అన్నాడు శివుడు. ఎవరిని? పార్వతీదేవిని. నువ్వెక్కడికి వస్తావు తోకలాగా అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఏమందంటే, అదిగో ఆ తోక నేనే అవుతా అన్నది. అయ్యా, నువ్వు అంజనాదేవి కుమారుడు ఆంజనేయుడిగా పుడతానంటున్నావు కదా, నీ తోకని నేనే అవుతా అని చెప్పి రామాయణంలో హనుమంతుడిగా పరమశివుడు అవతరించి లంకకు వెళ్ళి ఆ తోకే, ఆ అమ్మవారే లంకాదహనం చేసి రావణ బ్రహ్మను నాశనం చేయడానికి మొదటి ముహూర్తం పెట్టినటువంటిది పార్వతీదేవి, పరమశివుడు అని మనందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. శక్తి లేనటువంటి సమాజం కానీ, శక్తి లేనటువంటి జాతి కానీ, శక్తి లేనటువంటి దేశం కానీ, శక్తి లేనటువంటి ధర్మం కానీ ఎప్పుడు బ్రతకదు బ్రతకదు బ్రతకదు. ఏ ధర్మమైనా బ్రతకాలి అంటే అది ఇదిగో ఇంత సంఖ్యలో సంఘటితంగా శక్తిని ప్రదర్శించేటువంటి వ్యవస్థ ఉండాలి. అటువంటిది పశుపతి అయినటువంటి పరమశివుడు తన కుమారులైనటువంటి గణపతి ద్వారా, సేనాపతి ద్వారా ధర్మరక్షణ కోసం జనాలను ఒకటి చేయడం అనేటువంటి పనిని చేసినటువంటి వ్యవస్థ మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇంకొక విషయం, శివుడు కేవలము ప్రసాదాలు ఇస్తాడు, శివుడు కేవలము అభిషేకం చేయించుకుంటాడు అని అనుకోకండి. మనందరం పశువులం, మనం జంతువులం కాదు, పశువులం. గుర్తుపెట్టుకోండి, పశువు వేరు జంతువు వేరు, పశువు వేరు జంతువు వేరు. పశువు అంటే ఆవు కానీ, బర్రె కానీ, మేక కానీ, గొర్రె కానీ, గుర్రం కానీ, గాడిద కానీ, లేడిపిల్ల, జింకపిల్ల, గడ్డి తిని బతికేవన్నీ పశువులు. ఇక జంతువులు ఏవి అంటే పిల్లి కానీ, ఎలుక కానీ, కుక్క కానీ, ఇవన్నీ కూడా జంతువులు. ఎలా చెప్తాను డిఫరెన్స్ అంటే, జంతువులు ఏం చేస్తాయి, వాటికి ఆకలేస్తే పక్కనున్నటువంటి మరొక జీవిని చంపుకొని తింటాయి. పక్కనున్న వాళ్ళని చంపుకొని తినడము అనేది జంతువు యొక్క లక్షణం. ఆవు కానీ, బర్రె కానీ ఎంత ఆకలి వేసినా సరే మనం గడ్డేస్తే తింటాయి తప్ప ఆ పక్కనున్న మరో బర్రెనో దూడనో చంపుకొని తినవు. అందుకని అవి పశువులు. భారతదేశంలో ఉన్న హిందూ సమాజం పశువులా బతుకుతుంది, గోమాతలాగా బతుకుతుంది, సాధు జంతువులాగా బతుకుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి సమాజం. ఈ సమాజం ఇంకొకరికి అపకారం చేయాలని తలపెట్టదు. అటువంటి దైవికమైనటువంటి సమాజం ఈ సమాజం. అయితే శివుడు ఏం చేస్తాడో తెలుసా? శివుని దగ్గర మనం గోమాతలాగా, పశువులాగా, సాధు జంతువులాగా ఉంటే మన్ని వాహనం చేసుకొని మన మీద ఆయన ఊరేగి మన్ని నందీశ్వరుని చేస్తాడు శివుడు. అర్థమవుతుందా? మనం ప్రశాంతంగా ఉంటే మన్ని నందీశ్వరుడుగా చేసుకొని తన ముందే మనకు చోటిచ్చి కూర్చోబెడతాడు శివుడు. ఏ దేవాలయానికి వెళ్ళినా శివాలయంలో శివునికి ఎదురుగా ఉండవలసింది ఎవరు? నందీశ్వరుడు. మనం గోమాతలాగా పవిత్రంగా ఉంటే, వ్యవసాయం చేసి నలుగురికి పట్టెడు అన్నం పెడితే మనల్ని నందీశ్వరుని తయారు చేసుకుంటాడు శివుడు.
అలా కాకుండా అహంకారం చూపిస్తే సింహంలాగా, ఒక పులిలాగా, ఒక గజాసురుడులాగా అహంకారం చూపించి విజృంభించి అపకారం తలపెడితే వాళ్ళ తోలు తీసి బట్ట కట్టుకుంటాడు శివుడు. ఇది గమనించాలి మనందరం కూడా. ఎవడైతే అహంకరిస్తాడో, ఎవడైతే ఈ సమాజానికి అపకారం చేస్తాడో, ఎవడైతే దీనిని నాశనం చేయాలని చూస్తాడో, అలాంటి జంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తోలు ఒలిచి వస్త్రంగా చుట్టుకునేటువంటి సమాజం పరమశివ సమాజం, హిందూ సమాజం. అటువంటి సమాజం నిర్మాణం చేయడం కోసం వీరభారత సేన పనిచేస్తుంది. వాళ్ళు చేస్తున్న పని నచ్చింది కాబట్టే ఇందాక మిత్రుడు నవీన్ చెప్పినట్టు 12 సంవత్సరాలుగా నన్ను రండి సార్ అని పిలిచినా నేను రాలేదు. ఈ మధ్య వాళ్ళ పనులు చూస్తూ ఉంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు కాబట్టి నేను ఇవాళ రావటానికి సాహసించాను. ఎవరైతే సమాజం కోసం సమయాన్ని ఇస్తారో, ఎవరైతే దైవభక్తిని దేశభక్తిగా మార్చుకుంటారో, గుర్తుపెట్టుకోండి, దేవాలయానికి వెళ్ళండి, దైవ దర్శనం చేయండి, ఆ భక్తిని శక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా ఒక దేవాలయం బాగుంది అంటే అందరం వెళతాం, కానీ ఆ దేవాలయానికి ఏమైనా ఆపద వచ్చిందంటే ఎంతమంది వస్తున్నారు? ఒక దేవాలయానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే, ఆ దేవాలయం మీద ఎవడైనా ఒక రాయేసాడు అంటే, ఆ దేవాలయాన్ని కాపలా కాయడానికి ఒక 10 మంది యువకులు కావాలా వద్దా? అటువంటి యువకుల్ని తయారు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ దగ్గర మాట్లాడడానికి నేను వచ్చాను. పరమశివుడు ఖచ్చితంగా మన వెంట ఉంటాడు. ఆ పశుపతి ఆశీస్సులతో మనం గణపతిలాగా, సేనాపతిలాగా ముందుకు నడవాలి. దేశ రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం మనం త్యాగం చేయాలి అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ కాస్త విషయాలు మీకు చెప్పేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరిగా ఒక 4 శ్లోకాలు మీకు వినిపిస్తా. లింగోద్భవ కాలంలో మన వాళ్ళు మీకు అద్భుతమైనటువంటి దృశ్యాలు చూపిస్తారు. ఈ 4 శ్లోకాలు జాగ్రత్తగా వినండి. శివుణ్ణి, కైలాసాన్ని, పార్వతీదేవిని, శివుని నెత్తి మీద ఉన్న గంగమ్మని, గణపతిని, సేనాపతిని మీ హృదయంలో తలుచుకుంటూ ఈ శ్లోకాలు వినండి. హవై వండర్ అంటలేడు, హవై బ్లండర్ అంటున్నాడు వాడు. అందుకని అటువంటి చదువుల్లో పంపిస్తున్నాం. ఒక శ్లోకము, ఒక పద్యము, ఒక భావము నేర్పించి పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ కావాలి. ఈ శ్లోకాలు పిల్లల నోట్లో ఉండాలి, మనం నేర్చుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఓం నమః శివాయ. జటాటవీగళజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవఢమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధ బంధుర స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణ మణిప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభత్తు భూత భత్తరీ. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠ భూ భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. कराळपाल पट्टिका धगद्धगद्धगज्वल धनञ्जयाधरीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने मतिर्ममा नवीन मेघमंडली निरुद्ध दुद्धर स्फुरत् कुहूनि सीधिनी तम प्रबद्ध बंधकंधर निलिंप निर्जरीधरस्तनोतु कृत्ति सिंधुर कलानिदान बंधुर श्रियंजगद्धुरंधर प्रफुल्ल नील पंकज प्रपंच कालिक प्रभावलंबि कंठ कंदली
విరుద్ధదుద్దకందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం ముఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమస్వ సద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళపాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనం మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తికస్రజోర్గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్ మన కదా సదా శివం భజే ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్నర్ విశుద్ధమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాసు యాతి నాన్యథాగతిం విమోహనం హి దేహిన సుశంకరస్య చింతనం పూజావసాన సమయే దశవక్త్ర గీతం యశంభుపూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు. ఈ శ్లోకాలు ఎవరు రాశారో తెలుసా? రావణాసురుడు రాశాడు. వీటిని రావణ బ్రహ్మ శ్లోకాలు అంటారు. మరి ఇంత గొప్ప శ్లోకాలు చెప్పిన వాడు ఎందుకు అలా అయిపోయాడు అంటే 10 తలకాయలు ఉన్నా ఒక్క తలకాయ కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల. అందుకని మనకి దేవుడిచ్చిన ఒక్క తలకాయని సరిగా పనిచేసి ఆ తలకాయ నిండా దైవభక్తిని దేశభక్తిని నింపుకొని హృదయం నిండా ప్రేమాభిమానాలు నింపుకొని సామాజిక సేవ ధార్మిక సేవ చేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. శివాయ 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 శివాయ.